హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనకు రెసిపీ వచ్చేసి కొద్దిగా దోసల పిండి మిగిలిందండి. దానిలో జొన్న పిండి వేసుకుని చిన్న పునుకుల కింద వేసుకుందాము. మనం ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర, లైట్గా 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే దోసల పిండిలో ఉప్పు ఉందని దీనికి సరిపడి వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకుందాం. మొత్తం అన్నీ ఒక్కసారి ఉప్పు వేసాం కదా, అన్నీ కలిపేసుకుని ఇందులో దోసల పిండి వేసేస్తున్నానండి. జొన్నపిండి వేస్తున్నానండి. దీనిలో జొన్నపిండి కానీ రాగి పిండి కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా మనం దోసల పిండి వేసుకున్నాం కదా, ఆ దోసల పిండికి ఎంత సరిపోతుందో జొన్నపిండి అంత వేసుకోవాలండి. కొద్దిగా గట్టిగా ఉంది కదా, కొంచెం దోసల పిండి ఉంది, అది కూడా వేసేస్తాను. ఇలా కలిపేసుకుని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు చూసుకుని ఏమన్నా అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకుందాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. వేసే ముందు కొంచెం 1/2 స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టేశానండి. పునుకులకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మనం వేసినప్పుడు అలా అలా వస్తే చాలండి పునుకుల కింద. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ కూడా కాగిందండి, వేడెక్కింది. మనం పునుకులు వేసేసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఇలా మిగిలినప్పుడు మనం హెల్తీగా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా వేసుకుని చేసుకుంటే బాగుంటాయండి. పిల్లలకు కూడా మంచిది. వేగిని అన్నీ తీసేసుకుందామండి.
నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. అప్పుడు లోపలికంటా కూడా ఉడుకుతుంది. పునుకులు వాటి అంతటా అవి పైకి వచ్చే వరకు మనం కదపకూడదండి. వేగిపోయినాయండి, తీసేద్దాం. స్టవ్ కట్టేస్తున్నానండి. అయిపోయినాయండి, అన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. జొన్న పిండితో పునుకులండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకి కొంచెం ఒక గరిటి దోసల పిండి మిగిలిందండి. ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ అలా కొంచెం ఉన్నప్పుడు అందులో కొద్దిగా రాగి పిండి కానీ జొన్న పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కొంచెం కలుపుకొని మనం వెజిటేరియన్స్ శుభ్రంగా బాగా ఇష్టపడేటట్లు అంత టేస్టీగా ఉంటాయండి. వెజిటబుల్స్ మొత్తం ఎన్ని రకాలైన మీరు వేసుకోవచ్చు. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్. ఒకసారి నేను అన్ని రకాల కూరగాయలతో వేసానండి. ఇలా రౌండ్గా కాకుండా పకోడీ టైప్లో వచ్చినాయి. ఒకసారి నేను చేసి చూపిస్తాను.
రాగి పిండితో చేశానండి. కొద్దిగా ఒక గరిటె ఇడ్లీ పిండి ఉంటే కలిపి చాలా చాలా టేస్టీగా ఉంది. మనం అలాగే పిల్లలకు కొంచెం హెల్తీగా చేసి పెడితే బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీకు లోపలంతానేమో సాఫ్ట్గా ఉంటుంది, బయటేమో మనకి క్రిస్పీగా ఉంటుంది, బయట లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.